ఉదయాన్నే కిచెన్లో బ్రెడ్ టోస్ట్ చేసుకునే టోస్టర్లోని లోహం తీగ దాదాపు 600 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఒకసారి ఊహించుకుంటే ఇది శుక్రగ్రహం ఉపరితలం కంటే ఎంతో వేడి. అవును, నిజంగానే. అది చాలా విపరీతమైన ఉష్ణోగ్రత కదా. కేవలం కంటికి కనిపించని ఆ విద్యుత్ ప్రవహించడం వల్ల అంత నిశ్శబ్దంగా ఉండే ఒక తీగ అగ్నిపర్వతంలా ఎలా మారుతోంది అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సో ఈనాటి మన లోతైన విశ్లేషణ దేని గురించి అంటే విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఈ ఉష్ణ ఫలితం గురించే. ఖచ్చితంగా. ఎందుకంటే విద్యుత్ అనగానే సాధారణంగా బల్బులు వెలడడం లేదా ఫ్యాన్లు తిరగడం గురించే ఆలోచిస్తుంటాం మనం. రైట్. కానీ అదే విద్యుత్ ఒక లోహాన్ని ఎర్రగా కాలేలా చేసి తీవ్రమైన ఉష్ణాన్ని ఎలా పుట్టిస్తోంది అనేది భౌతిక శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. కంటికి కనిపించని ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం అకస్మాత్తుగా వేడిగా ఎలా మారుతుంది? అసలు దీని వెనుక ఏ యంత్రాంగం దాగి ఉంది? ఎందుకంటే ఒక చిన్న బల్బు దగ్గర నుండి ఐరన్ బాక్స్ వరకు ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో ఈరోజు డీకోడ్ చేద్దాం. తప్పకుండా. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేమిటంటే విద్యుత్ అనేది శూన్యంలో అలా గాలిలో ప్రవహించదు. ఓకే. దానికి ప్రయాణించడానికి ఒక దారి కావాలి. దాన్నే మనం వాహకం లేదా కండక్టర్ అంటాం. ఈ ప్రయాణంలో ఎలక్ట్రాన్లకు ఎదురయ్యే ఒక చిన్నపాటి యుద్ధమే ఈ ఉష్ణానికి అసలు కారణం. యుద్ధం అంటున్నారంటే దీన్ని ఊహించుకోవడానికి నేనొక ఉదాహరణ చెప్తాను. ఇది కరెక్టో కాదో చెప్పండి. తప్పకుండా చెప్పండి. విద్యుత్ ప్రవహించడం అనేది ఒక రద్దీగా ఉండే మార్కెట్ గుండా మనం వేగంగా పరిగెట్టడం లాంటిది అనుకుందాం. అదే ఒక ఖాళీ రోడ్డు మీద అయితే మనం హాయిగా వెళ్ళిపోతాం. ఖచ్చితంగా. ఎలాంటి అడ్డంకులు లేకుండా. వ్యక్తులను మనం ఢీకుంటూ ఉంటాం కదా. ఆ ఘర్షణ వల్ల మన ఎనర్జీ అంతా వృధా అయి విపరీతంగా చెమట పడుతుంది, ఒళ్ళు వేడెక్కుతుంది. తీగలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ మార్కెట్ ఉదాహరణ ఈ ప్రక్రియకు అద్భుతంగా సరిపోతుంది. ఆ రద్దీ మార్కెట్లో అటూ ఇటూ తిరిగే వ్యక్తులే ఆ తీగలోనే పరమాణువులు. ఓహో, అంటే యాటమ్స్ అనమాట. అవును. ఎలక్ట్రాన్లు ఆ పరమాణువుల గుండా బలవంతంగా చొచ్చుకుని పోవాలని చూసినప్పుడు అవి బలంగా ఢీకొంటాయి. అప్పుడు ఎలక్ట్రాన్ల గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ ఆ పరమాణువులకు బదిలీ అవుతుంది. రైట్. దానివల్ల ఆ పరమాణువులు ఉన్నచోటే మరింత వేగంగా కంపిస్తాయి. ఆ కంపనాలే మనకు ఉష్ణశక్తిగా అంటే వేడిగా బయటకొస్తాయి. ముక్కుసూటిగా చెప్పాలంటే ఎలక్ట్రాన్ల రాపిడి వల్ల పుట్టే ఘర్షణే ఈ ఉష్ణం. భలే. అంటే ఇది కేవలం ఒక యాంత్రికమైన ఘర్షణ అనమాట. అయితే ఇక్కడే నాకొక చిన్న సందేహం. ఈ ఘర్షణ వల్ల ఎంత వేడి పుడుతుంది అనేది యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేక ఖచ్చితంగా అంచనా వెయ్యగలమా? 100% ఖచ్చితంగా అంచనా వేయగలం. ఎందుకంటే సైన్స్లో ప్రతిదానికి ఒక స్పష్టమైన లెక్క ఉంటుంది. 1856లో జేమ్స్ ప్రెస్కాట్ జౌల్ అనే శాస్త్రవేత్త దీనికోసం ఒక అద్భుతమైన గణిత సూత్రాన్ని ఇచ్చారు. ఓకే, దాన్ని జౌల్ నియమం అంటారా? అవును. ఆయన ఇచ్చిన సమీకరణం H=I²RT. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కానీ అసలు ఈ సమీకరణం సామాన్యులకు ఏం చెబుతోంది? ఈ H, I, R, T అనే అక్షరాల వెనుక ఉన్న లాజిక్ ఏంటి? చెప్తాను. ఇందులో H అంటే హీట్, అంటే బయటకొచ్చే వేడి. ఈ వేడి 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది I, అంటే విద్యుత్ ప్రవాహం లేదా కరెంట్. సమీకరణంలో ఇది I² ఉంది. అంటే ప్రవాహాన్ని వర్గం చేశారన్నమాట. కరెక్ట్. అంటే మీరు కరెంటును కొద్దిగా పెంచినా సరే వేడి మాత్రం అమాంతం రెట్టింపు స్థాయిలో పెరిగిపోతుంది. ఇక రెండవది R, అంటే నిరోధం లేదా రెసిస్టెన్స్. అంటే నా మార్కెట్ ఉదాహరణలో ఆ మార్కెట్ ఎంత ఇరుకుగా ఉంది అనేది ఈ నిరోధమా? ఎగ్జాక్ట్లీ. నిరోధం పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్లు పడే కష్టం పెరుగుతుంది, తద్వారా ఉష్ణం అధికమవుతుంది. ఇక మూడవది T, అంటే సమయం. కరెంట్ ఎంత ఎక్కువసేపు ప్రవహిస్తే అంత ఎక్కువ వేడి పుడుతుంది. ఓహో, అంటే ఒక రూమ్ హీటర్ను 2 గంటలు ఆన్ చేస్తే వచ్చే వేడి కంటే కరెంటు సప్లైని డబుల్ చేస్తే వచ్చే వేడి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అవును, ఖచ్చితంగా. ఇదంతా లాజికల్గానే ఉంది, కానీ ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. ఎక్కువ కరెంటు, ఎక్కువ నిరోధం ఉంటే ఎక్కువ వేడి వస్తుందని జౌల్ నియమం చెబుతోంది కదా. మరి మన ఇళ్లల్లో గోడల లోపల ఉండే కరెంటు తీగలెందుకు కరిగిపోవు? చాలా లాజికల్ క్రాస్ క్వెశ్చన్ ఇది. ఎందుకంటే టోస్టర్కు వెళ్లే అదే కరెంటు మెయిన్ బోర్డ్ నుంచి గోడలోని తీగల గుండానే వెళుతుంది కదా. అవును. ఇక్కడే మనం తీగలను తయారు చేసే పదార్థాల గురించి, అంటే మెటీరియల్స్ గురించి మాట్లాడుకోవాలి.
అన్ని తీగలు ఒకే రకమైన పదార్థంతో తయారు కావు. ఓకే. మన ఇళ్లల్లో వాడే కరెంటు తీగలను ప్రధానంగా రాగి లేదా కొన్ని చోట్ల వెండితో తయారు చేస్తారు. ఈ లోహాల ప్రత్యేకత ఏంటంటే వీటికి స్వతహాగా నిరోధం చాలా తక్కువ. అంటే ఇది రద్దీ లేని 8 లైన్ల విశాలమైన హైవే లాంటివన్నమాట. కరెక్ట్. ఈ తీగల్లో ఎలక్ట్రాన్లు ఎలాంటి ఆటంకం లేకుండా చాలా స్వేచ్ఛగా ప్రయాణిస్తాయి. ఘర్షణ తక్కువ కాబట్టి వేడి కూడా పుట్టదు. ఆహా, ఏ మెటీరియల్కు నిరోధం తక్కువ ఉంటుందో అది వేడెక్కదు. అవును, కాని మనకు వేడి కావలసిన పరికరాలుంటాయి కదా, టోస్టర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఐరన్ బాక్స్ లాంటివి. అక్కడ రాగి తీగలు వాడితే అవి వేడెక్కవు. అవును కదా, వాటి పర్పస్ వేడి చేయడమే. అందుకే అలాంటి చోట నిక్రోమ్, టంగ్స్టన్ లేదా మ్యాంగనీస్ లాంటి ప్రత్యేకమైన మిశ్రమ లోహాలను వాడతారు. వీటికి నిరోధం చాలా చాలా ఎక్కువ. అంటే ఎలక్ట్రాన్లకు ఇది నిజంగా నరకం లాంటిదే. అవును, ఆ పోరాటంలోనే అపారమైన వేడి పుడుతుంది. అధిక నిరోధమంటే ఎక్కువ ఉష్ణం. ఇదే ఇక్కడ అసలు రహస్యం. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతోంది. మనం రోజూ వాడే పరికరాలు ఈ పదార్థాల లక్షణాల ఆధారంగానే అద్భుతాలు చేస్తున్నాయి కదా. అవును. ఒకసారి పాతకాలం నాటి పసుపు రంగు వెలుతురునిచ్చే విద్యుత్ బల్బ్ గురించి ఆలోచిస్తే థామస్ ఆల్వా ఎడిసన్ 1879లో దీన్ని కనిపెట్టినప్పుడు టంగ్స్టన్తో చేసిన ఒక సన్నని ఫిలమెంట్ వాడారు. అవును, టంగ్స్టన్ వాడారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే వాస్తవమేంటంటే మనం ఆ బల్బును వెలుతురు కోసం వాడతాం, కానీ అది తీసుకునే విద్యుత్ శక్తిలో కేవలం 5% మాత్రమే కాంతిగా మారుతుంది. అవును, మిగతా 95% శక్తి కేవలం ఉష్ణంగా అంటే వేడిగా వృధా అయిపోతుంది. అక్షరలా ఆ బల్బ్ అనేది ఒక చిన్నపాటి రూమ్ హీటర్ లాంటిదన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఆ బల్బులు కాసేపు వెలిగాక పట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది. టంగ్స్టన్కున్న ఆ అత్యధిక నిరోధం వల్ల ఎలక్ట్రాన్లు విపరీతంగా ఘర్షణపడి ఏకంగా తెల్లగా రగిలిపోయి వెలుగునిస్తుంది. ఆ ఉష్ణజనిక కాంతినే మనం వెలుతురుగా వాడుకుంటున్నాం. అందుకే ఆ టెక్నాలజీ మారిపోయి ఇప్పుడు మనం ఎల్ఈడి బల్బుల వైపు వచ్చాం. అవును, ఇక బల్బుల గురించి పక్కన పెడితే ఇదే సూత్రంతో పనిచేసే మరో చిన్న పరికరం మన ఇళ్లల్లో సైలెంట్గా కాపలా కాస్తుంటుంది. అదే ఫ్యూజ్ వైర్. ఓ, ఫ్యూజ్ వైర్, అవును కదా. ఇది విద్యుత్ వ్యవస్థలో ఒక అద్భుతమైన రక్షణ పరికరం. దీన్ని 63% టిన్, 37% సీసం కలిపి ఒక మిశ్రమ లోహంగా తయారుచేస్తారు. ఓకే, దీని ప్రత్యేకత ఏంటి? దీనికి 2 ప్రధాన లక్షణాలుంటాయి. ఒకటి అధిక నిరోధం, రెండవది తక్కువ ద్రవీభవన స్థానం, అంటే త్వరగా కరిగిపోయే గుణం. ఒక్క నిమిషం, ఫ్యూజ్ వైర్ కరిగిపోతుందా? అంటే వోల్టేజ్ ఎక్కువ రాగానే అది కనెక్షన్ కట్ చేస్తుందని నాకు తెలుసు. కానీ నా సందేహం ఏంటంటే ఒక తీగ విపరీతమైన వేడికి కరిగిపోయిందంటే ఆ మంటల వల్ల స్విచ్ బోర్డుకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంది కదా. చాలా వ్యాలిడ్ పాయింట్. అందుకే ఆ తీగను నేరుగా గాలిలో వదిలేయరు. దాని చుట్టూ పింగాణి అంటే పోర్సిలిన్ లేదా గాజుతో చేసిన ఒక కవచం ఉంటుంది. ఓహో, అదన్నమాట సంగతి. అవును, ఎప్పుడైతే అకస్మాత్తుగా ఎక్కువ కరెంట్ వస్తుందో జౌల్ నియమం ప్రకారం I² ఒక్కసారిగా పెరిగిపోయి తీవ్రమైన వేడి పుడుతుంది. ఆ వేడికి సెకన్లల్లో ఆ తీగ కరిగిపోయి సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. అంటే ఆ కరిగిన వేడంతా ఆ పింగాణి కవచం లోపలే ఆగిపోతుందన్నమాట. కరెక్ట్. బయటకు ఎలాంటి మంటలు రావు. మన ఇంట్లోని టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోకుండా ఆ చిన్న ఫ్యూజ్ వైర్ తనను తాను త్యాగం చేసి మరీ కాపాడుతుంది. వావ్, ఫ్యూజ్ వైర్ అనేది ఒక సూసైడ్ స్క్వాడ్ లాంటిది. ఇంట్లోని పరికరాలను కాపాడటానికి అది కరిగిపోతుంది. ఇక ఇందాక మనం అనుకున్న బ్రెడ్ టోస్టర్, ఐరన్ బాక్స్, వీటన్నింటిలో నిక్రోమ్ అనే తీగను వాడతారు కదా. అవును, దానివల్లే ఇవి అంతలా వేడెక్కుతాయి. అవును, నిక్రోమ్ యొక్క నిరోధం చాలా ఎక్కువ కాబట్టి. సరే, ఇక్కడి వరకు మనం చూసిందాన్ని ఒకసారి రివర్స్లో ఆలోచిద్దాం. విద్యుత్ ప్రవహిస్తే ఘర్షణ వల్ల వేడి పుడుతుందని మనం వివరంగా చూశాం. మరి దీన్ని రివర్స్ చేయగలమా? రివర్స్ అంటే మీ ఉద్దేశం? అంటే కరెంట్ ఇస్తే వేడొచ్చింది, సరే, ఒకవేళ మనం కావాలని ఒక తీగకు వేడినిస్తే అందులోంచి కరెంట్ వస్తుందా? ఇది భౌతిక శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న. సైన్సులో ఎప్పుడూ ఇలాంటి రివర్స్ ఆలోచనలే గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తాయి. అవునా? అవును. మీరు అడిగిన ఈ రివర్స్ ఇంజనీరింగ్నే థామస్ సీబెక్ అనే శాస్త్రవేత్త 1821లో చేసి చూపించాడు. ఆయన కనిపెట్టిన ఈ ప్రక్రియనే సీబెక్ ఫలితం లేదా ఉష్ణ విద్యుత్ అని పిలుస్తారు. వినడానికే చాలా ఉత్సాహంగా ఉంది. కానీ ఇది అసలెలా సాధ్యమవుతుంది?
వేడి ఇస్తే ఎలక్ట్రాన్లు ఎందుకు కదులుతాయి? దీన్నర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం ఊహించుకోండి. థామస్ సీబెక్ ఏం చేశాడంటే 2 వేర్వేరు లోహాలతో ఉన్న తీగలను తీసుకున్నాడు. ఆ రెండింటి చివర్లను కలిపి 2 ముడులు అంటే జంక్షన్స్ ఏర్పాటు చేశాడు. ఓకే. ఇప్పుడు ఒక జంక్షన్ను చాలా వేడిగా ఉన్న ప్రదేశంలో ఉంచాడు, రెండవ జంక్షన్ను బాగా చల్లగా ఉన్న ఐస్ లాంటి ప్రదేశంలో ఉంచాడు. ఆ 2 చివర్ల మధ్య ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉందన్నమాట. కరెక్ట్. ఆశ్చర్యకరంగా ఆ తీగలో విద్యుత్ ప్రవహించడం ప్రారంభించింది. ఎటువంటి బ్యాటరీ లేదు, ప్లగ్ లేదు, కేవలం ఆ ఉష్ణోగ్రతలో ఉన్న వ్యత్యాసం వల్ల కరెంటు పుట్టింది. బ్యాటరీ లేకుండా కరెంటా? అంటే ఒకవైపు వేడి, మరోవైపు చలి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా వల్ల ఎలక్ట్రాన్లు పరిగెత్తాయా? అవును. ఎలా? ఇందాకటి మనం మార్కెట్ ఉదాహరణతో దీన్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు? చాలా సులభం. ఒక ఇరుకైన గదిలో 100 మంది ఉన్నారనుకుందాం. అకస్మాత్తుగా గదిలో విపరీతమైన వేడి మొదలైతే ఏం చేస్తారు? ఖచ్చితంగా పక్కనే ఉన్న చల్లటి గదివైపు పరుగులు తీస్తారు. ఇక్కడ ఎలక్ట్రాన్లు చేసేది కూడా అదే. వేడిగా ఉన్న జంక్షన్ దగ్గర ఎలక్ట్రాన్లకు విపరీతమైన కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఆ వేడిని తట్టుకోలేక అవి తీగ గుండా చల్లగా ఉన్న జంక్షన్ వైపు వేగంగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహమే విద్యుత్. అద్భుతమైన విజువలైజేషన్ ఇది. ఎలక్ట్రాన్లు వేడి గది నుంచి చల్లటి గదికి పారిపోవడమే విద్యుత్ ప్రవాహం. మరి దీనికి కూడా ఏదైనా సూత్రముందా? ఉంది. దీని సూత్రం E = -S ∆T. ఇక్కడ E అంటే పుట్టే విద్యుత్ శక్తి, ∆T అనేది ఆ 2 జంక్షన్స్ మధ్య ఉన్న ఉష్ణోగ్రత వ్యత్యాసం. అంటే ఆ 2 చివర్ల మధ్య వేడి, చలి తేడా ఎంత ఎక్కువుంటే అంత ఎక్కువ విద్యుతొస్తుందన్నమాట. అవును. ఇక సూత్రంలో ఉన్న S అంటే సీబెక్ గుణకం. ఇది మనం ఏ లోహాలను వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే అన్ని లోహాలు ఒకేలా స్పందించవు కదా? ఏ లోహాలు వాడితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది? గరిష్ట స్థాయిలో ఉష్ణవిద్యుత్ పొందడానికి యాంటీమోనీ మరియు బిస్మత్ అనే 2 లోహాలను కలిపి వాడుతారు. ఈ సెటప్నే శాస్త్రీయ పరిభాషలో థర్మోకపుల్ అని పిలుస్తారు. ఓహో, థర్మోకపుల్. దీన్ని ఎక్కడ వాడతారు? భారీ కర్మాగారాల్లో, ఉక్కు కర్మాగారాల్లో, కొలిమిల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి వాడతారు. అక్కడ సాధారణ థర్మామీటర్లు వాడితే కరిగిపోతాయి గదా. అవును, కరిగిపోతాయి. అందుకే ఈ థర్మోకపుల్స్ను వాడి పుట్టే విద్యుత్ ఆధారంగా అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉందో ఖచ్చితంగా కొలుస్తారు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అసలు. వేడిని కొలవడానికి అదే వేడితో కరెంటును పుట్టించి లెక్కకట్టడం భలే ఉంది. సరే, మనం విద్యుత్ నుంచి ఉష్ణాన్ని, ఉష్ణం నుంచి విద్యుత్ను ఎలా తీసుకురావాలో వాటి యంత్రాంగాలను తెలుసుకున్నాము. ఎనర్జీ ఒక రూపం నుంచి మరో రూపంలోకి ఎలా మారుతుందో చూశాము. అవును. అయితే ఈ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు తరచుగా వినపడే పదాలు జౌల్స్, వాట్స్ లేదా మన కరెంట్ బిల్లులో కనిపించే యూనిట్లు. అసలు ఈ కొలమానాలను సాధారణ జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మీ ఉద్దేశం? అంటే ఏ పుస్తకంలోనో చదివినట్లు కాకుండా ఒక జౌల్ అంటే వాస్తవానికి ఎంత శక్తి, దాన్ని మనం ప్రాక్టికల్గా ఫీల్ అవ్వగలమా? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. ఒక జౌల్ అంటే ఎంత శక్తి అని ఊహించుకోవాలంటే, ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్న యాపిల్ పండును తీసుకుని దాన్ని నేల మీద నుండి 1 మీటర్ ఎత్తుకు ఎత్తిపట్టుకోవడానికి మీ శరీరానికి ఎంత శక్తి అవసరమో సరిగ్గా అది 1 జౌల్తో సమానం. అంతేనా? ఒక యాపిల్ను 1 మీటరు ఎత్తడం మాత్రమేనా? అది చాలా చిన్న శక్తి కదా. అవును, అది చాలా చిన్న ప్రమాణం. అందుకే మన ఇళ్లల్లో వాడే సాధారణ పరికరాలు ఆ జౌల్స్ను లక్షల సంఖ్యలో వాడేస్తుంటాయి. రైట్. విద్యుత్ శక్తికి, ఉష్ణశక్తికే అంతర్జాతీయ ప్రమాణం జౌల్. అయితే వాణిజ్యపరంగా అంటే మన ఇళ్లల్లో కరెంటు బిల్లులు వెయ్యడానికి ఈ జౌల్స్ను వాడితే లెక్కలు కోట్లల్లోకి వెళ్తాయి. అవును, బిలియన్లు, ట్రిలియన్లు అయిపోతాయి బిల్లుల్లో. అందుకే దాన్ని సింప్లిఫై చేయడానికి కిలోవాట్ అవర్ అనే ప్రమాణాన్ని వాడతారు. దీనినే మనం వాడుక భాషలో ఒక యూనిట్ కరెంట్ అంటాం. ఓహో, అంటే మన ఇంటి మీటర్ మీద 1 యూనిట్ కరెంట్ కాలిందంటే అది ఎన్ని జౌల్స్కు సమానం? 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్ కరెంట్ కాలిందంటే అది 36 లక్షల జౌల్స్కు సమానం. వావ్, 36 లక్షల జౌల్సా? అవును. అంటే మీరు 1 గంట పాటు 1000 వాట్ల సామర్థ్యమున్న వాటర్ హీటర్ను వాడితే అది 36 లక్షల యాపిల్స్ను మీటర్ ఎత్తుకు ఎత్తడానికి కావలసినంత భయంకరమైన శక్తిని వాడేసుకున్నట్లు లెక్క. అర్థమవుతుంది. కరెక్ట్. ఇది కాకుండా వేరే కొలమానాలు కూడా ఉన్నాయి. ఉష్ణోగ్రతను కొలవడానికి కెల్విన్ లేదా సెల్సియస్,
పీడనానికి పాస్కల్ లేదా బార్ అని, పవర్కి వాట్ అని అంటాం. అవును, ఇవి రెగ్యులర్గా వినేవే. అయితే వీటన్నింటినీ మనం విశాల దృక్పథంతో చూస్తే ఇక్కడొక అత్యంత కీలకమైన భౌతిక శాస్త్ర సత్యం దాగి ఉంది. అదేంటి? ఇందాక మనం కరెంట్ ప్రవహించే దిశ గురించి మాట్లాడుకోలేదు. మీరు గమనిస్తే ఉష్ణం అనేది విద్యుత్ ప్రవాహ దిశపై ఆధారపడదు. అంటే నేను నా టోస్టర్ ప్లగ్ను మామూలుగా పెట్టినా లేదా ఉల్టా తీసి పెట్టినా ఒకేలా వేడి పుడుతుందా? కరెంట్ ఎటువైపు వెళ్ళినా ఘర్షణ ఒకేలా ఉంటుందా? 100% పాజిటివ్ నుంచి నెగటివ్కి కరెంట్ వెళ్ళినా వేడి పుడుతుంది, నెగటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళినా వేడి పుడుతుంది. ఓహో, అంటే డైరెక్షన్తో సంబంధం లేదన్నమాట. అవును, ఎందుకంటే జౌల్ నియమంలో H=I²RT అని చదువుకున్నాం. కరెంటు దిశ మారితే దాని గుర్తు మైనస్ అవుతుంది కదా. కానీ సమీకరణంలో I² ఉంది కాబట్టి మైనస్ను స్క్వేర్ చేసినా అది ప్లస్ అయిపోతుంది. భలే, మ్యాథ్స్ పరంగా కూడా లాజిక్ సెట్ అయింది. మీ మార్కెట్ ఉదాహరణే తీసుకోండి. మీరు మార్కెట్లో ముందుకు పరిగెత్తినా లేదా వెనక్కి పరిగెత్తినా జనాలను ఢీకొట్టడం కామన్ కదా. అవును, ఘర్షణ తప్పదు. దానివల్ల పుట్టే ఘర్షణ వేడి కూడా ఒకటే. ఉష్ణమనేది ఎల్లప్పుడూ బయటకు విడుదలవుతూనే ఉంటుంది. అద్భుతం. మ్యాథమెటిక్స్కు మన చుట్టూ ఉన్న రియల్ వరల్డ్ ఫిజిక్స్కు ఎంత అద్భుతమైన లాజికల్ కనెక్షన్ ఉందో కదా. అవును, ఖచ్చితంగా. ఈరోజు మనం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. కంటికి కనిపించని ఎలక్ట్రాన్లు రద్దీగా ఉండే మార్కెట్లో వ్యక్తుల్లా ఎలా ఘర్షణ పడతాయో, ఆ ఘర్షణ జౌల్ నియమం ప్రకారం వేడిగా ఎలా మారుతుందో చూసాం. అలాగే ఎడిసన్ బల్బులోని వృథా గురించి, ఫ్యూజ్ వైర్ చేసే ఆత్మార్పణ గురించి కూడా. అవును, అన్నింటికీ మించి సీబెక్ ఫలితం ద్వారా ఆ వేడిని తిరిగి కరెంటుగా ఎలా మార్చవచ్చో, ఒక యూనిట్ కరెంటు వెనుక 36 లక్షల జౌల్స్ శక్తి దాగి ఉందో వివరంగా విడమర్చి చూశాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో, మనం రోజూ ఆన్ చేసే ప్రతి స్విచ్ వెనుక ఎంతటి అద్భుతమైన విజ్ఞానం దాగి ఉందో అర్థం చేసుకోవడానికి ఇవన్నీ ఒక పునాది లాంటివి. జౌల్ నియమం, సీబెక్ ఫలితం ఇవన్నీ కేవలం చారిత్రక ఆవిష్కరణలే కాదు, నేటి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న మూలస్తంభాలు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇదంతా విన్న తర్వాత నాకు భవిష్యత్తు గురించి ఒక సరికొత్త ఆలోచన వస్తోంది. అదేంటి? ఇందాక మనం పాతకాలం బల్బు తన శక్తిలో 95% ఉష్ణంగా వృధా చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. ఒకసారి గ్లోబల్ స్కేల్లో ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్ల కొద్ది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ను నడిపే భారీ డేటా సర్వర్లు అనుక్షణం వేడెక్కుతూ ఎంత విపరీతమైన వేడిని గాలిలోకి వృధాగా వదులుతున్నాయో కదా. అవును, చాలా వేడి జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆ వృధా అయ్యే ఉష్ణాన్ని మనం ఇందాక మాట్లాడుకున్న సీబెక్ ఫలితం లాంటి సాంకేతికత ద్వారా తిరిగి 100% విద్యుత్గా మార్చగలిగితే? వావ్, అదొక అద్భుతమైన ఆలోచన కదా. మన సర్వర్ ఫార్మ్స్ వేడెక్కిన కొద్దీ ఆ వేడి నుంచే తిరిగి కరెంటు పుట్టుకొచ్చి ఆ సర్వర్లనే నడిపిస్తే ఎలా ఉంటుంది? ఉదయాన్నే ఆ 600 డిగ్రీల టోస్టర్లో బ్రెడ్ వేగుతున్నప్పుడు పక్కనే ఉన్న మొబైల్ ఆ వృధా వేడితోనే ఛార్జ్ అయిపోతే? అలా జరిగితే నిజంగానే విద్యుత్ కొరతనేదే ఉండదు. అదే కదా. అసలు భవిష్యత్లో మనకు ఎనర్జీ క్రైసిస్ అనేది ఉంటుందా? బహుశా భవిష్యత్లో కొత్త ఇంధనాల కోసం వెతకాల్సిన పనే లేదేమో. మనం వృధా చేస్తున్న ఈ వేడిని ఒడిసి పట్టుకుంటే చాలు. ఇది నిజంగా రేపటి ప్రపంచాన్ని మార్చేగల ఒక అద్భుతమైన ఆలోచించాల్సిన విషయం కదూ. ఈ సరికొత్త దృక్కోణంతో ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.